హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ అన్నారు, వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఒక వ్యక్తి తన భార్యని వేరే వ్యక్తికి ఎరవేసి అతన్ని చంపేసి అతని పైన పగ అయితే తీర్చుకున్నాడు సార్. మరి ఈ ఇష్యూ అసలు ఏం జరిగింది, ఎందుకు తన భార్యని వెరవేసి మరీ అతన్ని చంపాల్సిన అవసరం వచ్చింది? ఇదొక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పచ్చు, విత్ ఎ ట్విస్ట్. ఓకే. సో ఇక్కడ శ్రీనివాస్ నాగేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు మంజుల అనే ఆమెతో అఫైర్లో ఉన్నారు. సో ఈమె ఇద్దరితో కూడా మెయింటైన్ చేస్తుంది. అయితే ఈ విషయం శ్రీనివాస్కి ఒకరికొకరు తెలియకుండా మేనేజ్ చేస్తుంది ఇద్దరిని ఈమె. అయితే ఈ విషయం శ్రీనివాస్కి ముందు తెలిసిపోయింది, ఇట్లా నాగేంద్రతో కూడా ఈమె అఫైర్ కంటిన్యూ చేస్తుందని. తెలిసిపోయినప్పుడు శ్రీనివాస్ ఆమె మీద దాడి చేసి తిట్టి కొట్టి నాకు చెప్పకుండా నాతో కంటిన్యూ చేస్తూ నువ్వే నా సర్వస్వం, ఈ కబుర్లన్నీ నాకు చెప్తూ అవతల ఇంకొక అతనితో కూడా మెయింటైన్ చేస్తున్నావు అని అతను రెడ్ హ్యాండెడ్కి పట్టుకొని ఆమెను కొట్టాడు. ఆ విషయం ఆమె నాగేంద్రకి చెప్పింది, ఇట్లా నాకు శ్రీనివాస్ అనే అతనితో కూడా పేరు ఉంది, కానీ అప్పుడెప్పుడో ఉన్నింది, వదిలేసాను. తర్వాత నీతో కలిసిన తర్వాత అతన్ని పక్కకు పెట్టేశాను, అది అతను ఓర్చుకోలేకుండా నన్ను కొట్టాడు అని చెప్పింది. అంటే కొంత స్టోరీని కొద్దిగా మార్చి అతనికి చెప్పింది నాగేంద్రకి. సో నాగేంద్ర సీరియస్గా లవ్ చేస్తున్నాడు. దాంతో నాగేంద్రకి విపరీతమైన కోపం వచ్చి అంటే ఆ శ్రీనివాస్ని చంపేద్దామని డిసైడ్ అయినప్పుడు అతన్ని ఎలా చంపాలి అని ఆలోచించినప్పుడు ఇతనికి ఒక కైసర్ పాషా అనే ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. ఈ కైసర్ పాషాకి చెప్పాడు. అతనికి కొద్దిగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కైసర్ పాషా ఆల్రెడీ కొన్ని క్రైమ్స్లో జైలుకి వెళ్ళడం అవన్నీ కూడా ఉన్నప్పుడు అతనికి చెప్పాడు, ఇట్లాగా నాకు నువ్వు హెల్ప్ చేయాలి అంటే అతను కొంత డబ్బులు కూడా అడిగాడు, డబ్బులు కూడా ఇచ్చాడు. అయితే ఇప్పుడు తన్ని ఎక్కడ చంపాలి, ఎలా చంపాలి అనుకున్నప్పుడు కైసర్ పాషా ఏం చెప్పాడంటే, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే, నా భార్య కూడా బాగుంటుంది, యంగ్గా ఉంటుంది. ఆ శ్రీనివాస్ ఇప్పుడు ఆల్రెడీ మంజులా లేదు కాబట్టి ఒంటరిగా ఉంటాడు. సో వాడికి ఎరేద్దాం నా భార్యని అని చెప్పి ఆమె రుబీనా ఆమె పేరు, ఆ రుబీనా అని ఎరేశారు. రుబీనా ఏం చేసిందంటే మెల్లగా ఈ శ్రీనివాస్తో స్నేహం చేసి ఆ శ్రీనివాస్ని లవ్లో పడేసింది. సో లవ్లో పడేసినాక ఇట్లా కలుద్దాము అని ఒక ప్లేస్ చెప్పింది. అక్కడ ఒక ఇది ఉంది, చిన్న గుడిసె లాంటిది ఉంది, అక్కడ బాగుంటుంది, అక్కడ కలుద్దామని చెప్పి ఇతనికి ఇదంతా తెలియదు కదా కుట్ర శ్రీనివాస్. సో శ్రీనివాస్ అమ్మాయి బాగుంది, అమ్మాయి నన్ను లైన్లో పెట్టింది, సో ఇంతకంటే ఇంక కావాల్సిందే ఉందనుకొని ఇతను వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆల్రెడీ ఇతను ఈ రుబీనా హస్బెండ్ కైసర్ పాషా, తర్వాత నాగేంద్ర కుమార్, వీళ్ళందరూ ఏంటంటే ఆ కైసర్ పాషా దగ్గర ఒక నాటు తుపాకి కూడా ఉంది. ఇదంతా కథ ఎక్కడ జరిగిందంటే చిక్బల్లాపూర్ అంటారు, బెంగళూరు దగ్గరలో. చిక్బల్లాపూర్ కర్ణాటక, చిక్బల్లాపూర్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది అనమాట. అక్కడ జరిగింది. మదనాయకనహల్లి అంటారు. ఈ మదనాయకనహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. సో అందుకని అక్కడ అడవి దగ్గరగా ఉన్న వాళ్ళు నాటు తుపాకులు వాడుతూ ఉంటారు. సో అట్లాగా నాటు తుపాకి తీసుకెళ్ళి వెళ్ళి రెడీగా ఉన్నారు. ఈమె అక్కడికి తీసుకొచ్చింది. ఇతన్ని తీసుకొచ్చినప్పుడు వీళ్ళు అటాక్ చేసి అతన్ని దారుణంగా గన్నుతో కొట్టి కాల్చి చంపేశారు. ఇది చంపేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఈ శ్రీనివాస్ ఎవరు అంటే మంజునాథ్ రెడ్డి అనే ఒక అతని దగ్గర టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. టిప్పర్స్, ఇసుక, మట్టి, కంకర ఇట్లాంటివి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు అన్నమాట. సో అతను మంజునాథ్ రెడ్డి మదనాయకనహల్లి పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు ఇది వాళ్ళకి అర్థం కాలేదు ఫస్ట్, ఇది ఎలా జరిగింది ఏంటని. సో దాన్ని వాళ్ళు ప్రెస్టేజియస్గా తీసుకొని సీరియస్గా దీని మీద చేసినప్పుడు ఈ మొత్తం స్టోరీ బయటకు వచ్చింది. సో ఇది ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంటే తన సొంత భార్యని ఈ కైసర్ పాషా ఎట్లా ప్రయోగించాడు అంటే, ఆమెని అఫైర్ పెట్టుకున్నాక మేబీ వాడిని ఎలాగో చంపేస్తాం, అఫైర్ పెట్టుకుంటే తప్పేముంది అనుకున్నాడా తెలియదు.
అంటే చంపడం కోసం ఆమె పరిస్థితి ఏంటి, ఆమె ఎలా దీన్ని ఒప్పుకునింది అంటే ఇవాళ ఇంతకుముందంటే మన ఇండియన్ కాంటెక్స్లో కొంచెం సోకాల్డ్ శీలము ఇటువంటి పాత కాన్సెప్ట్లు ఉండేవి. ఇవాళ అవన్నీ దాదాపు తగ్గిపోయినాయి బాగా. అమ్మాయిలకు కూడా అవన్నీ ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయడానికి ఎంతమంది వీలైతే అంతమందితో అఫైర్లు పెట్టుకోవచ్చు. సో ఇటువంటి ఒక నేచర్ అనేది బలంగా పెరిగిందనమాట. ఇంతకుముందు ఒకవేళ ఉన్నా కూడా ఆపర్చునిటీస్ ఉండేవి కాదు. అంటే ఆ లిమిటెడ్ స్పేస్లోనే పెట్టుకోవాలి సంబంధాలు. ఒక గ్రామం అంటే గ్రామంలో ఉండే వాళ్ళతోనే పెట్టుకోవాలి. అదేమో అందరికీ తెలిసిపోతుంది. గ్రామంలో సీక్రెట్గా మెయింటైన్ చేయడం వెరీ వెరీ డిఫికల్ట్. ఎక్కడో చోట నువ్వు బయటపడతావు. కాబట్టి అక్కడ అందువల్ల ఆ భయంతో కూడా వాళ్ళు అఫైర్లు పెట్టుకోవడానికి బాగా వెనకాడేవారు. కానీ ఇప్పుడేమైంది, నువ్వు సీక్రెట్గా అదే గ్రామంలో ఉంటావు కానీ అక్కడ ఎవరితో మాట్లాడవు, తలదించడం లేపవు, అలాగ ఉండొచ్చు. కానీ ఫేస్బుక్లో, చాటింగ్లో, వాట్సాప్లో ఫోన్ ఉంటే చాలు కదా, ఎక్కడెక్కడ వాళ్ళతో కూడా అఫైర్లు పెట్టుకోవచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు. ఇటువంటి ఒక మొబిలిటీ పెరగడం, కమ్యూనికేషన్ సిస్టమ్స్ పెరగడం, దీంతో మల్టిపుల్ అఫైర్స్ అనేవి బాగా విమెన్లో కూడా బాగా పెరిగింది. ఇంతకుముందు మెన్ అనేవాళ్ళు ఎప్పటి నుంచో మల్టిపుల్ అఫైర్స్ అనేది డొమైన్, మెన్స్ డొమైన్ ఒకప్పుడు. ఇప్పుడు విమెన్ కూడా ఎంపవర్మెంట్ వచ్చింది, విమెన్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. దాంతో వీళ్ళు కూడా రెండోది ఈ కైండ్ ఆఫ్ ఓల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ సోకాల్డ్ శీలం ఇట్లాంటి మోరల్ బైండింగ్ కూడా వాళ్ళకి పోయింది. సో ఒక పక్క మోరల్ బైండింగ్ పోవడం, ఒక పక్క ఈ ఓపెన్ అప్ అవ్వడం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావడం. దీంతో అమ్మాయిలు కూడా ఏంటంటే నేను వీడితో ఒకరితోనే ఎందుకు ఉండాలి, నాకు ఆపర్చునిటీ ఛాన్సెస్ ఉన్నప్పుడు అని వీళ్ళు కూడా అఫైర్లు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ మళ్ళీ ఓల్డ్ కొన్ని మోరల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఒకరితో ఒకరే ఉండాలి అన్న ఒక ఓల్డ్ కాన్సెప్ట్ ఇంకా పోలేదు కంప్లీట్గా మోరల్గా. దానివల్ల రెండోది ఏంటంటే హ్యూమన్ సైకాలజీలోనే ఒక రకమైన తన ఎమోషనల్ బాండేజ్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి తనతోనే ఉండాలి అన్న ఒక ఇది ఉంటుంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు హర్ట్ అవుతారు. చాలామంది, నేను చాలాసార్లు చెప్పాను, రెండు రకాల కాన్సెప్ట్లు ఈ లవ్ స్టోరీలో పనిచేస్తుంటాయి. ఒకటేమో ఫ్యూజన్ లవ్. ఫ్యూజన్ లవ్ అంటే ఒకరు ఇంకొకరితో విడిగా బతకలేము అన్న ఒక ఇది వచ్చేస్తుంది. వాళ్ళతో బయటికి వాళ్ళు తనను వదిలేస్తే తట్టుకోలేరు, దాన్ని ఫ్యూజన్ అంటాం. ఇంకోటి టిల్టెడ్ లవ్ అంటారు. టిల్టెడ్ లవ్ అంటే ఏదో తమకు దూరం అయిపోతే వాళ్ళని చంపేయడము, లేకపోతే తాము చనిపోవడము, ఇటువంటి ఒక వైలెంట్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. అంటే మామూలుగా అయితే మనకి దేవదాస్ కైండ్ ఆఫ్ ఒక మోడల్ ఉంటుంది. అంటే లవ్లో ఫెయిల్ అయితే వాడిని బాధ పెట్టుకోవడం, లేదా వాళ్ళు చనిపోవడం, ఇటువంటి ఒక మోడల్ ఉంటుంది. రెండో మోడల్ అగ్రెషన్ టువర్డ్స్ ద అదర్స్, ఇతరుల పట్ల అగ్రెషన్. ఇప్పుడు ఈ నాగేంద్ర అనేవాడు ఈ టిల్టెడ్ లవ్లోకి వెళ్ళిపోయాడు. అంటే తను ఆ అమ్మాయితో ఉన్నాడు, సో ఇంకొకరిని అతను భరించలేని పరిస్థితి. శ్రీనివాస్ అంతే, శ్రీనివాస్ కూడా అగ్రెషన్లోనే ఉన్నాడు. కాకపోతే శ్రీనివాస్ హత్య చేయాలనుకోలేదు, ఆమెను తప్పు అనేది అతను అనుకున్నాడు. ఎందుకంటే ఇద్దరితో నువ్వు ఎలా మెయింటైన్ చేస్తావు. సో ఇది ఎప్పుడైతే తెలిసిందో ఆమె ఏం చేసింది, తనను రేపొద్దున ఈ శ్రీనివాస్ వెళ్ళి నాగేంద్ర మీదకి ఎక్కడికి వెళ్తాడో అప్పుడు నాగేంద్రకి నా అఫైర్ తెలిసిపోతుంది, అప్పుడు ఇద్దరు దూరం అయిపోతారేమో అన్న దీంతో ఆమె ఏం చేసింది, శ్రీనివాస్ మీద లేనిపోని చాడీలు నాగేంద్రకి చెప్పింది. సో నాగేంద్రకి మొత్తం హోల్ స్టోరీ తెలియదు కదా. నాగేంద్ర ఏమనుకున్నాడు, నేను గాఢంగా ప్రేమిస్తున్నాను ఈ అమ్మాయిని, నేను ఎమోషనల్గా అటాచ్ అయ్యాను. ఈ శ్రీనివాస్ అనేవాడు అయిపోయిన చాప్టర్ అది, వాడు ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యి కెలుగుతున్నాడు, దీనివల్ల నాకు డిస్టర్బ్ అవుతుంది. సో అతన్ని లేపేద్దామని ఇతను నాగేంద్ర అనుకున్నాడు. అంటే ఈ హోల్ ఎపిసోడ్లో చంపేయడం అనేది ఈజీ ఆప్షన్గా వీళ్ళందరికీ కనబడింది. ఇక వీడు కైసర్ పాషా, వీడు ఇంకా ఎక్స్ట్రీము. ఇతను ఆల్రెడీ క్రిమినల్గా ఉన్నాడు. చాలామంది ఏంటంటే వాళ్ళ భార్యలేని పేరుకే కానీ వాళ్ళకి ఏమీ అబ్జెక్షన్ ఉండదు. సో అటువంటి ఇది కాబట్టి అతనికి, మనకు బయట వేరే వాళ్ళకి అది ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ వాడికి అది పెద్ద విషయం కాదు. ఆమెకు కూడా అది అలవాటు అయి ఉండొచ్చు. సో ఆమె హెల్ప్ చేసింది, అతన్ని ఈజీగా ట్రాప్ చేసి చంపేయగలిగారు.
అంటే ఇదంతా ఏంటంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ముఖ్యంగా టువర్డ్స్ లవ్ అనేది విమెన్ కూడా క్రైమ్స్లోకి మెల్లగా వెళ్తున్నారు. ఆ, ఇది చేంజింగ్ సినేరియో అని చెప్పుకోవచ్చు ఇండియన్ కాంటెక్స్లో. ఇది రోజు రోజుకి పెరుగుతుంది. దీని మీద ఇంకా ఎన్సీఆర్బి డేటా లేదు, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ డేటా అనేది కలెక్ట్ చేయడం లేదు. వాళ్ళ దగ్గర లిమిటెడ్ కేటగిరీసే ఉంటాయి. ఈ కేటగిరీ లేదు, ఉమెన్ క్రైమ్స్ అనే కేటగిరీ ఇంకా ఎన్సీఆర్బి దగ్గర లేదు. ఓకే. సో అది త్వరలోనే వాళ్ళు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఇంకా అక్యురేట్ డేటా తెలుస్తుంది.